అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేస్తారని చెప్పేసి మరి చేస్తాను. ఇటీవల ఈ రోజే ఒకటి చదివాను నేను, ఏదో పెన్షన్ తీసేస్తున్నారని చెప్పేసి సాక్షి పత్రికలో. అది సాక్షి పత్రికో లేకపోతే వైఎస్ఆర్ పత్రికో నాకు అర్థం కావట్లా. దాంట్లో వచ్చాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది మీకు. కాకపోతే పెన్షన్ తీసేస్తున్నారు, మన ఏదో ఎండిఓ దాన్ని ఏమంటారు వెబ్సైట్ ఏదో మార్చేశారని చెప్తున్నారు. నేను అడిగాను వెంటనే ఫోన్ చేసి అధికారిని, ఏంటి మనం ఏమైనా ఇచ్చామని. ఏమి ఇవ్వలేదు సార్, ఆ వెబ్సైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రభుత్వంలోనే పెన్షన్లు తీసేయడానికి ఒక అధికారాన్ని ఎండిఓకి ఇచ్చారు. మనం ఇప్పుడు చేసిందల్లా ఇంత ముందు వైఎస్ఆర్ భరోసా వైఎస్ఆర్ పెన్షన్ లేదనేవాడు, వైఎస్ఆర్ పెన్షన్ అనేవాడు. తర్వాత బ్లూ రంగు వేసుకున్నారు మొత్తం కూడా. దానికి మనం ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి పేరు మార్చారు సార్. తర్వాత ఆ రంగు బ్లూ రంగు తీసేసి రంగు మార్చారు సార్. అంతేగాని మనం ఎక్కడ కూడా వెబ్సైటు లేదా దాంట్లో ఏదో అప్లికేషన్ ఏది ఉంటుందో దాన్ని మార్చలేదు సార్. మనం ఎక్కడ కూడా పెన్షన్లు తీసేయమని చెప్పేసి ఎక్కడ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వంలోనే 22లో ఒక మెమో కూడా ఇచ్చారని చెప్పేసి మీది తగ్గించమని, పెన్షన్లు అనర్హులకు తీసేయమని చెప్పేసి ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తానికి ఈ సాక్షి పత్రిక పనిచేయడం చాలా శోచనీయం. జర్నలిజం మీద అసహ్యం పుట్టే విధంగా రాయటం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గొర్రెల కాపరుల సోదరులకి ఎల్లవేళలా నేను తోడుగా మీలో ఒక గొర్రెల కాపరిగా ఉంటానని చెప్పేసి మనం చేస్తూ, మీ సమస్యని పరిష్కరించడం కోసం ఇంకా ఎక్కువగా మీ నాయకులతో కానీ మీ జిల్లా అధ్యక్షులతో కానీ కలిసి ఏ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మనకి ఏ విధంగా న్యాయం చేయాలో నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ, మన నూజివీడు నియోజకవర్గంలో గొర్రెల కాపర్లకి ఎటువంటి సమస్య వచ్చినా అది నా సమస్యగా పరిగణిస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.